ఎందుకంటే మన పాపం ఆయన మీద వేసుకొని మనం పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకొని ఆ శ్రమను ఆయన పొంది మనకు రక్షణ ఇచ్చారు. కాబట్టి మనకి మంచి శుక్రవారమే. దేవుడికి కూడా అది ఇష్టమే. ఎందుకంటే తన తండ్రి దేవుడు ఈ లోకానికి ఆయన పంపించి మన కోసం పంపించడానికి ఆయనకి ఇష్టమైనంట. కనుక ఆయనకు కూడా ఈ శ్రమను అనుభవించడం ఇష్టమే. ఈ సమయంలో దేవుడి శిలువలో పలికిన 7 మాటల్లో దేవుడు ప్రేమించి తన కాపరి ద్వారా నాకు చెప్పిన మాట ఏంటంటే, రెండో మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నానని. చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ తండ్రి, పరిశుద్ధ గొప్ప దేవచనస్పతి సర్వాధికారి స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, గడిచిన ప్రభా యేసయ్య గుడి ప్రేరేపించిన ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి ఈ సజీవ స్థితిలో ప్రభా ఎందుకు లేని మమ్మలను, ఎందుకు పనికిరాని మమ్మలను నా ప్రభా అయ్యా ఎంతగానో ప్రేమించి అయ్యా నీ చాటును మరుగు చేసుకున్న ప్రభా ఈ గుడ్ ఫ్రైడే ఈ దేవుడు నా ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధానంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా ఎంతగానో ప్రేమించి ఏర్పరచుకున్న ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నువ్వు సిలువలో ప్రభా పలికిన ఆ మాటలను ప్రభా మేము ధ్యానించుకునేటట్టు అయ్యా ప్రచురం చేసుకున్నట్టు నా ప్రభా అయ్యా మేము చెప్పుకొని ప్రభా అయ్యా దాని ద్వారా ప్రభా మేము మారు మనసు పొందడానికి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. అయ్యా ఎన్నిక లేని దాన్ని ప్రభా ఎందుకు పనికిరాని పాత్రను ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నీ బలమును చేకూర్చి నీ ఆత్మను కుమ్మరించి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి నా ప్రభా నాలో నీ ఉండి నా చుట్టూ నీ ఉండి నన్ను దర్శించిన ప్రభా నా హృదయం అంతా నీ మాటలు చెప్ప నింపిన ప్రభా నా నోటి ద్వారా అవి పలికిన ప్రభా అనేక ప్రచురం చేస్తే బలమును నా ప్రభు నాకు అనుగ్రహించమని ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ ప్రార్థనకి అప్ప చెప్పుకుంటూ ఏసై ఘనమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని అతి వినయంతో బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. యేసు సిలువలో వేలాడబడ్డాడు కదా, అప్పుడు 7 మాటలు పలికి ఉన్నాడు. దానిలో రెండో మాట నేను చెప్పబోతున్నాను. అయితే యేసుతో పాటు దేవునితో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేయడం జరిగిందనమాట. అయితే అక్కడ మొదటి వాడు రెండో వాడు ఇద్దరు దొంగలు. మొదటి వాడు ఏమంటున్నాడో రెండో వాడు ఏమంటున్నాడో ఎవరు ఏమంటే దేవుడు ఆ మాట పలకాల్సి వచ్చిందో ఒకసారి 39 నుంచి చదువుకుంటే, వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వాడితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యముగా నీతో చెప్పుచున్నానని. అయితే ఆ వేలాడు వేయబడిన దేవునితో పాటు వేలాడు వేయబడిన సిలువలో ఆ ఇద్దరు దొంగల్లో మొదటి దొంగ అంటున్నాడు అన్నమాట. అతను అప్పుడు దాకా లోకంలో ఉన్నాడు, ఎన్నో ఘోర పాపాలు చేశాడు, దేవుని అద్భుతకార్యాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఉంటాడు, విని ఉంటాడు, కానీ హృదయమందు విశ్వసించలేకపోయిన వ్యక్తిగా మనం చూస్తున్నాం అనమాట. దేవుడిని ఆ సమయంలో కూడా ఆ వేలాడబడుతూ కొంచెం సేపట్లో మరణిస్తామని తెలిసి కూడా తనలో అహంకారము స్వబుద్ధి అనేది తగ్గలేదు. మనం అక్కడ చూస్తే అక్కడ కూడా పశ్చాత్తాపం అనేది లేకుండా దేవుని దూషిస్తూ మాట్లాడుతున్నాడు. ఒకడు ఆయనని చూసి దూషించుచు, దేవుని దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించు. నీవు క్రీస్తువు అంట కదా, ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు చేసావంట కదా, మరి నీకు ఇది చిన్న విషయమే కదా, ఆ 3 మేకులు తీసివేసుకోవడం కష్టమా, ఆ ముళ్ళ కిరీటం తీసివేసుకోవడం కష్టమా, ఇది ఎంత పని, మరి నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు అని చెప్పేసి దేవుని దూషిస్తూ అక్కడ మొదటి దొంగ మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాటలు వింటున్న రెండో దొంగ ఏమంటున్నాడంటే వాడిని గద్దిస్తున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇంకో కొంచెం సేపుల్లో మరణించిపోతున్నావు, ఎన్నో పాపాలు చేశావు, నీ పాపాల నిమిత్తంలో సిలువ వేయబడ్డావు, అయినా నీలో మార్పు అనేది రాదా? మళ్ళా దేవుని దూషిస్తూ మాట్లాడుతున్నావా అని చెప్పేసి మొదటి దొంగ రెండో దొంగని గద్దిస్తున్నాడు అనమాట. నీవు అదే శిక్షా విధిలో
దొంగ రెండో దొంగని గద్దిస్తున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. మొదటి దొంగ రెండో దొంగ అప్పటిదాకా లోకంలోనే ఉన్నారు. దేవుని గురించి కాస్త కూస్తో వినే ఉంటారు, అద్భుత కార్య ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉంటాడు. కానీ ఏంటంటే వారిద్దరికి తేడా ఏంటంటే, మొదటి దొంగ అహంకారంతో దేవుని ఇంకా చనిపోయే స్థితిలో కూడా తెలుసుకోలేకపోతున్నాడు అన్నమాట. ఆయనకి లోబడే స్వభావం తనలో కలగట్లేదు. కానీ ఆయనని మొదటి దొంగని గద్దిస్తూ రెండో దొంగ ఏమంటున్నాడు, నువ్వు అదే శిక్షాంతిలో ఉన్నావు కనుక దేవునికి ఇంకా భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం ఎన్నో పాపాలు చేశాము, ఘోరాలు చేశాము, ఎన్నో చేశాం కాబట్టి మనకి శిక్ష తగులు. కానీ దేవుడు ఏ తప్పిదమును చేయలేదు, ఆయనకి శిక్ష వేయటం కరెక్ట్ కాదని మొదటి దొంగని రెండో దొంగ గద్దిస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. అట్లా మాట్లాడి మొదటి దొంగని గద్దించి మాట్లాడి యేసు వైపు చూసి, అయ్యా నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను పాపినే, నేను ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో మోసాలు చేశాను, నేను పాపినేనయ్యా, నేను ఘోర పాపిని అయ్యా, కానీ ఒక్కసారి నీ రాజ్యంలో నన్ను క్షమించి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు ఏమన్నాడు అక్కడ? మనమైతే ఏమైందని చెప్పండి, ఒకరి వల్ల మనకి ఏదైనా నష్టం కలిగితే, నీ వల్ల కదా నాకు ఈ శ్రమ, నీ వల్ల కదా నాకు ఈ బాధ, నీ వల్ల కదా అసలు ఆ పని చేయకపోతే నేను ఈ శ్రమని అనుభవించేదాన్ని కాదు కదా అని చెప్పేసి మనుషులుగా మనం ఎన్నో మాట్లాడతాం. మనుషుల్ని, మన ఎదుటి వారి మనసు బాధ పెట్టే విధంగా మనం మాట్లాడదాం. కానీ దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. దేవుడు ఎంత మంచి మనసు చూడండి, ఎంతకు మనల్ని ప్రేమించాడు కదా. అంతకు ప్రేమించకపోతే దేవుడు ఆ రెండో దొంగని క్షణంలో, ఒక్క క్షణంలో క్షమించిన పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాము. అక్కడ మనం చూసుకున్నట్లయితే మన జీవితాల్లో మనం ఎట్లా జీవిస్తున్నాము? మొదటి దొంగ వల్లే ఉంటున్నామా, రెండో దొంగ వల్లే ఉంటున్నామా? మనం ఒక్కసారి మధ్యాహ్న కాల సమయం మనం సరి చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. మొదటి దొంగ వల్లే మనకు కలుగుతున్న శ్రమలను బట్టి కానీ, మనకి కలగనటువంటి అంటే ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం ఏదైనా దేవుడిని అడిగితే మనకి దేవుడు చేయకపోతే ఆయన నిందించి దూషించే వారిగా మనం మొదటి దొంగ వల్లే ఉంటున్నామా? లేదా మనం పాపలమే, ఇది మనం ఒక్కళ్ళం కూడా లేవు, మనం పాపలమే. కానీ ఆ రెండో దొంగలాగా దేవుని అందు పశ్చాత్తాపం కలిగి, దిద్దుబాటు స్వభావం కలిగి, విశ్వాసం కలిగి, ఆయన ఎంత భయభక్తులు కలిగి, వినయం కలిగి మనం జీవిస్తున్నామో లేదో మనం పరీక్ష చేసుకోవాలి. ఆ ఒక్క క్షణంలో ఆ రెండో దొంగ కూడా దేవుని వైపు చూసి ఆ మాట అనకపోతే తనకి నిత్య నరకాగ్నిలో ఉండేవాడు అనమాట. ఇప్పుడు మొదటి దొంగ ఆ స్థానాన్ని పొందుకున్నాడు. ఎందుకు? ఆ సమయంలో కూడా దేవుని దూషించి మాట్లాడి ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోయాడు. కానీ ఆ రెండో దొంగ జ్ఞానం కలిగి తన అవిధేయతను ఒప్పుకొని, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, తన పశ్చాత్తాపం వల్ల, తన దిద్దుబాటు వల్ల, తన ప్రవర్తన అంతా సరి చేసుకుని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని తన పాపాలన్నింటినీ క్షమించి ఆ క్షణంలోనే ఆయనతో పాటు నిత్యరాజ్యంలోనికి ఆ రెండో దొంగని చేర్చుకున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉండాలి. మనం ఎన్నో పాపాలు చేస్తుంటాము, కానీ మనం పశ్చాత్తాపం కలిగి ఉంటున్నామా? దేవునికి లోబడే స్వభావం కలిగి ఉంటున్నామా? మనం పాపాన్ని కప్పుకునేవారుగా ఉంటున్నామా? ఒప్పుకునేవారుగా ఉంటున్నామా? విడిచిపెట్టేవారుగా ఉంటున్నామా? ఇంకా మనలో ఉంచుకునేవారుగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం అనేది ఒకరి మనస్సు ఒకరికి తెలియదు, ఒకరి అంతరంగం ఒకరికి తెలియదు, ఒకరి జీవితం ఒకరికి తెలియదు. ఎవరికి తెలిసింది? మరి వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఎవరి ప్రవర్తన, ఎవరి జీవితము, ఎవరి తలపులు, ఎవరి ఆలోచన, ఎవరి క్రియలు అన్నది వాళ్ళకి అంతరంగాలు ఎరిగిన దేవుడికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో గుడ్ ఫ్రైడేలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి, పండుగలు పోతున్నాయి, ఇంకా ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నాం, అవునా? కానీ అలా ఉంటే మాత్రం మొదటి దొంగ స్థితిని మనం ఇంకా అలాంటి స్థితిలోనే
యాకోబు ఎలా అయితే గోసాడాడో అలాగే మనం ఆయన కాళ్ళు పట్టుకొని అంగలారుస్తూ మనం గోసాడాలన్నమాట. అయితే అక్కడ దేవుడిని సిలువ వేసేటప్పుడు ఇంకొక విషయం మనం గమనించినట్లయితే అక్కడున్న ప్రజలందరూ 33 సంవత్సరాలు ఎన్నో కార్యాలు దేవుడి ద్వారా ఎన్నో కార్యాలు చేయించుకున్నారు, స్వస్థతలు జరిగినాయి, ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి, ఎన్నో విందుల్లో అట్లా ఎన్నో కార్యాలు చేశాడు. అవన్నీ చూసి ఉన్నారు, విని ఉన్నారు, వాళ్ళ అవసరం తీర్చుకున్నారు. కానీ అక్కడ గాడిదల మీద ఊరేగించి తీసుకొచ్చారు. కానీ సిలువ వేయమన్నప్పుడు దేవుని వైపు ఒక్కరు కూడా లేరన్నమాట. ఎందుకంటే అక్కడున్న ప్రజలు లోకాన్ని పరిపాలించే అధికారికి, కైసర అనే అధికారికి లోబడి ఉన్నారన్నమాట. ప్రాణ భయం, శరీరానుసారమైన భయం. అయ్యో మమ్మల్ని ఏం చేస్తారు, దేవుడిని సిలువ వేయకంటే ఏం చేస్తారని చెప్పేసి అక్కడున్న ప్రజలందరూ భయపడి ఎవరిని వేయమంటున్నారు? సిలువ దేవుని వేయమంటున్నారు. ఎవరిని విడిచిపెట్టమంటున్నారు? పాపిని, ఘోర పాపిని బరబ్బని విడిచిపెట్టమంటున్నారు అనమాట. మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని వైపు మాట్లాడేవారిగా, న్యాయం వైపు ఉండేవారిగా, లేకపోతే లోకానికి దడిసి, లోక అధికారులకు దడిసి, లోకాన్ని పరిపాలించే వారికి దడిసి దేవుడిని మహిమపరచకుండా అవమానపరిచే వారిగా మనం ఉంటున్నామా? మన స్థితిలోకి ఏంటి అని మనం సర్చ్ చేసుకోవాలి. లేదా వాళ్ళ సంగతి ప్రజలు అందరూ వారు కొంచెం ఎడవైతే యేసుని శిష్యుల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ, ఆయనతో పాటు జీవిస్తూ, ఆయనతో పాటు ఉంటూ అన్నింటిలో సగభాగంగా జీవిస్తున్న శిష్యుల్లో యూదా ఇస్కరియోతును జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా ధనానికి, డబ్బుకి ఆశపడి దేవుని ముద్దు పెట్టుకునేలా అప్పచెప్పాడంట. ఎలా అప్పచెప్పాడు? ముద్దు పెట్టుకునేలా, ఆయన్ని హత్తుకునేలా అప్పచెప్పాడు. ఎందుకు? ధనానికి, డబ్బుకి, లోక భోగాలకి ఆయన అలవాటు పడి దానికి ఆయన ఇష్టడుగా అయ్యి దేవుడిని అప్పచెప్పిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎలాంటి స్థితిలో ఉన్నాం? యూదా ఇస్కరియోతులాగా ఉంటున్నామా? అలా ఉండకూడదు అన్నమాట. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నట్లయితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడంట. పక్షపాతి కాకపోబట్టే ఆ దొంగ క్షణములను వెంటనే క్షమించే మనసు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పక్షపాతి కాడు. నిజంగా గ్రహించున్నాము, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రతి జన్మలోనూ ఎక్కడ ఉన్నా కానీ మనం ఆయన ఆయనకు భయపడి ఆయన నీతిగా నడుచుకుంటే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. మనం నీతిగా నడుచుకోపోయినా ఆయన ప్రేమ వల్ల మనల్ని విడిచిపెట్టలేకపోతున్నాడు అనమాట. ఆయన అంత శ్రమను అనుభవిస్తుంది మన కోసం. కానీ మనం గ్రహించుకోవాలి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి మనం మార్పు చెందాలన్నమాట. దేవుని శ్రమను మనం అంటే ఆ పండుగలప్పుడు ఆ సమయం వచ్చినప్పుడే కాకుండా ఆయన శ్రమను ప్రతి క్షణం మనం ధ్యానించేవారిగా ఉంటే మనల్ని దేవుడు ప్రతి క్షణం అంగీకరించేవారిగానే ఉంటాడు. మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. మన జీవితంలో ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను, ఎన్నో పాపాలను మనం దాటొస్తాము. కానీ ఇంకొక విషయం మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడని దేవుడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. మనం పాపమే, మనం ఎన్నో పాపాలు చేశాము, ఇంక ఇప్పుడే మారు మనసు పొందుతాము అని చెప్పేసి మన జీవితంలో గడిచిపోయిన వాటిని, మనం దాటొచ్చిన వాటిని, మన పాపాలు కానీ, మన శ్రమలు కానీ, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను
చేశారని మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన ఆ క్రియ చేయకపోతే మనం ఏ స్థితిలో ఉండేవారు? మన కోసం ఆయన ప్రాణత్యాగం చేయకపోతే ఆ శ్రమను మనం అనుభవించాల్సిన పరిస్థితి అనమాట. అయితే ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకొని మనం ఏ స్థితిలో ఉంటున్నాము? దేవుడిని అవమానపరిచే స్థితిలో ఉంటున్నామా? దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ప్రేమించేవారుగా మనం ఉంటున్నామా? ఎలాంటి స్థితిలో ఉంటున్నాము? దేవునికి అవమానం తెచ్చే స్థితిలో ఉంటున్నామా?